హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యూనివర్స్. ఎలా ఉన్నారు? మీరంతా బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. ఇక ఇవాళ వీడియో విషయానికి వస్తే ఇప్పుడు నన్నండి బెలాంగ్ కేవ్స్. ఇది అనంతపూర్కి అరౌండ్ 200 కిలోమీటర్స్, కర్నూలుకి కూడా 300 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇది ఒక పర్యాటక ప్రదేశం అండి. ఇది ఇక్కడ వరకు ఎలా రావాలి అండ్ ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఏంటి అనేటంటే మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. స్టే ట్యూన్. చూస్తున్నారుగా, లోపల మాత్రం చాలా ఉక్కపోస్తుంది. అసలు సమ్మర్ స్టార్ట్, ఇంకా సమ్మర్ వస్తే ఎలా ఉంటుందో మీ ఓకే వదిలేస్తున్నాం. మేము యాగంటి ఉమామహేశ్వర స్వామి దర్శనం తర్వాత బెలూన్ కేవ్స్కి వెళ్దామని నిశ్చయించుకున్నామండి. బనగానపల్లి మీదుగా మార్గం మధ్యలో పాతపాడు గ్రామం దగ్గర ఈ నవాబ్ ప్యాలెస్ని సందర్శించామండి. ఇంకా ఈ భవన విశేషాలకు వస్తే ఇది నవాబుల ఇల్లు యాగంటికి సమీపంలో నిర్మింపబడిందండి. ఈ భవనం అద్భుతంగా ఉందండి. మరియు బ్రిటిష్ అతిథులని అలరించడానికి లేదా రాజు కుటుంబం వేసవి విడిదిగా ఉపయోగించుకోవడానికి మీర్ ఫజల్ అలీ ఖాన్ ఒక శతాబ్దం క్రితం నిర్మించారండి, అనగా 1860s. ఈ కోటలో సుమారుగా 9 గదులు మరియు ఒక పెద్ద హాలు, కింద ఒక పెద్ద నేలమాలిగా ఉన్నట్లు ఉంటుందండి. ఇక్కడే మన తెలుగు అరుంధతి సినిమా షూటింగ్ కూడా జరిగింది. ఇక్కడ సినిమా చేయడం వలన దీన్ని అరుంధతి కోటగా కూడా పిలుస్తారంటండి. 1800 తొలినాళ్లలో బనగానపల్లి బ్రిటిష్ ఇండియాలో ఒక సంస్థానంగా మారిపోయిందండి. ఆర్థిక లావాదేవీల్లో జరిగిన లొసుగుల కారణంగా 1832 నుండి 1848 వరకు ఒకసారి, 1905 నుంచి కొన్ని నెలల పాటు బనగానపల్లి పరిపాలనను మద్రాస్ ప్రెసిడెన్సీ గవర్నర్ తన అధీనంలోకి తీసుకున్నారండి. 1901 బనగానపల్లి సంస్థానం 660 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో 32,264 జనాభాతో ఉండేదంటండి. తెలుగు ప్రాంతాల్లో హైదరాబాద్ మినహా బనగానపల్లి మాత్రమే సంస్థానం స్థాయి పొందిందండి. మిగిలినవన్నీ జమీందారీ హోదాలోనే ఉండేటువంటి. ఇక అటు నుంచి మేము టువర్డ్స్ బెలూన్ కేవ్స్ బయలుదేరినామండి, వయా బనగానపల్లి మీదుగా. ఈ బెలూన్ కేవ్స్, యాగంటి టెంపుల్, ఈ కోట మొత్తం మన ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా కిందకు వస్తాయండి. మనం బనగానపల్లిలో ఒక 1 డే కానీ 2 days కానీ స్టే చేస్తే ఈ ప్లేసెస్ అన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయొచ్చండి. హోటల్ ప్రైస్ రేంజెస్ వచ్చి 500 to 1000 లోపలే దొరికేస్తాయండి మ్యాక్సిమం. మనకి అలాగూ తాడిపత్రి వరకు ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉందండి. హైదరాబాద్ నుంచి వస్తే మనం వయా కర్నూలు డోన్ మీదుగా బనగానపల్లి చేరుకుంటామండి. బెంగళూరు నుంచి వచ్చినప్పుడు అనంతపురం తాడిపత్రి మీదుగా బనగానపల్లి చేరుకుంటామండి. బెలూన్ గుహలో ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలోని నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ మండలంలో మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయండి. మన భారతదేశంలో మేఘాలయ గుహల తర్వాత ఇవే 2వ అతిపెద్ద గుహలుగా భావిస్తున్నారండి. ఇప్పుడు కనుమరుగైన చిత్రావతి నది వల్ల నిత్యం ఉండే భూగర్భ జలాల ప్రవాహం వల్ల కొన్ని వేల సంవత్సరాల కాలంలో సహజంగా ఏర్పడిన గుహలు ఇవ్వండి. ఇవి ఎర్రమల ప్రాంతంలోని సున్నప్రాతి నిల్వలలో ఏర్పడిన గుహల సముదాయాలలో భాగమండి. ఈ సముదాయంలోని మరికొన్ని గుహలు బిల్ల సొరంగం, సన్యాసుల యాగంటి, ఎర్రజర్రి, ముచ్చట్ల చింతమాను గుహలు కూడా ఉన్నాయండి. ఒక అంతర్జాతీయ పర్యాటక ప్రదేశంగా అలరారే ప్రత్యేకతలు ఎన్నో ఈ బెలూన్ గుహలు సొంతమండి. పొడవైన సొరంగ మార్గాలు, జాలువారే శిలా స్ఫటికాలు, రకరకాల శిలా ఆకృతులు, అడుగడుగున అబ్బురపరిచే అద్భుతాలు ఈ బెలూన్ గుహల ప్రత్యేకత అండి. ముఖద్వారం కంటే 46 మీటర్ల లోతున ఉండే పాతాళ గంగ ఈ గుహల్లోకెల్లా లోతైన ప్రదేశం అండి. ఈ గుహల మొత్తం పొడవు వచ్చి అరౌండ్ 3.2 కిలోమీటర్స్ ఉంటుందండి. బెలూన్ గ్రామ సమీపంలో గల చదునైన వ్యవసాయ భూమి అడుగున ఈ గుహలు ఉన్నాయండి. ఈ గుహలకు దిగుడ బావి వంటి 3 దారులు ఉన్నాయండి. మధ్యలో ఉన్న దారికి ఈ గుహలకు ప్రవేశం ద్వారాగా ఉపయోగపడుతుందండి. ఈ గుహల్లోకి వెళ్ళే దారి బిలంలో ఉందని దాంతో వీటిని బెలూన్ గుహలుగా పిలిచేవారండి. అదే కాలక్రమేణంగా బెలూన్ గుహలుగా మారిందండి. ఇక్కడ ఎంట్రన్స్ ఫీజు వచ్చి ప్రస్తుతానికి పెద్దలకి 70 రూపీస్ అండ్ పిల్లలకి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. ఇదే మనం వెళ్ళబోయే ఎంట్రన్స్. పోయేదానికి వచ్చేదానికి ఒకటే రూట్ అండి. ఈ గుహల్లో ప్రాచీన కాలంలో జైన బౌద్ధ భిక్షువులు ఇక్కడ నివసించేవారని ఆధారాలు ఉన్నాయండి.
ఇక్కడ లభ్యమైన బౌద్ధ మత అవశేషాలని అనంతపురంలోని మ్యూజియంలో ఉంచారంట అండి. బౌద్ధ శకానికి పూర్వం నాటి పాత్రలు కూడా లభించగా అవి 4500 నాటి వంటి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు గుర్తించారండి. అందుకనే గుహ బయట కూడా ఒక పెద్ద బుద్ధ విగ్రహం ఉంటుందండి. సహజత్వానికి లోపం రాకుండా బెలూన్ గుహల అందాలు మన కళ్ళను ఆశ్చర్యపరిచే విధంగా విద్యుత్ లైట్లని అమర్చారండి. దిగుడు బావుగా ఉండేదాన్ని మార్చేసి స్టెప్స్ పెట్టారండి. లోపల పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా గాలిని పంపే ఆక్సిజన్ బ్లోయర్లు కూడా ఏర్పాటు చేశారండి. గుహల లోపల ఫౌంటైన్, కృత్రిమ కొలను ఏర్పాటు చేయడంతో గుహలు మరింత అందాన్ని సంతరించుకున్నాయండి. 2002లో బెంగళూరులో నిర్వహించిన టూరిజం అండ్ ట్రావెల్ ఫెయిర్లో బెలూన్ గుహలు అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా నిలిచాయండి. కానీ ఏ మాట కామాట మనం మనుషులు కట్టిన గాల్లో తేలే మేడలు భూమిపైన చూసాం, కానీ ఇలా ప్రకృతి ఒడిలో న్యాచురల్గా భూమి లోపల ఇలా ఫామ్ అయిన కేవ్స్ మాత్రం అసలు మాటల్లో చెప్పలేకపోతున్నానండి. మీరు ఖచ్చితంగా వీలైతే ఎప్పుడైనా ఒకసారి సందర్శించడానికి ట్రై చేయండి. యుల్ డెఫినెట్లీ ఎంజాయ్ అలాట్. అసలు నెక్స్ట్ లెవెల్ వ్యూస్ అండి. యూ కాంట్ బిలీవ్ యువర్ ఐస్ సమ్టైమ్స్. ఈ గుహలో మొట్టమొదట 1884లో రాబర్ట్ బ్రూస్ట్ ఫ్రూట్ అనే ఆంగ్లేయుడు దీని ఉనికి గురించి కనుక్కున్నారని చెప్పాడు మనుషులకి అందరికీ. తర్వాత దాదాపు ఒక శతాబ్దం వరకు దీని గురించి ఎక్కడా ప్రస్తావన జరగలేదండి. మళ్ళీ 1982లో డేనియల్ గెబౌర్ నాయకత్వంలో ఒక జర్మన్ నిపుణుల బృందం వీటిని సందర్శించి పరిశీలించారంటండి. ఈ బృందం ద్వారానే మ్యాక్సిమం బయట ప్రపంచానికి గుహల గురించి తెలిసిందండి. 1988లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని రక్షిత స్థలంగా ప్రకటించారంటండి. 2002 నుంచి సాధారణ ప్రజలను కూడా అనుమతించారండి. అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ గృహాలను చుట్టుపక్కల ప్రాంతాలను అభివృద్ధి పరుస్తుందండి. ఈ వీడియోలో మీ ఫేవరెట్ పార్ట్ ఏదో కమెంట్ చేయండి చూద్దాం. అలాగే మేము ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండి. సో విల్ గెట్ సమ్ బూస్ట్ టు సచ్ కంటెంట్. ఇదేనండి పాతాళ గంగ. చాలా లోతైన ప్రాంతం. గుహలోకి వెళ్ళా ఇది కోటిలింగాలండి. ఇక్కడ నుంచి మళ్ళీ మేము వెళ్తున్నాం టువర్డ్స్ మాయాభవనం అండి. ఇదే మాయాభవనం. దట్స్ ఇట్ ఫర్ వీడియో. స్టే ట్యూన్. థ్యాంక్ యూ గైస్.